గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తనకంటే అందంగా ఎవరైనా ఉంటే ఆమెకు అసూయ, అక్కసు అంతే. ఇక వాళ్ళని అడ్డు తొలగించేయడానికి హత్యలు చేస్తూ వచ్చింది. ఇప్పటికే తనకన్నా అందంగా ఉన్నారు అనే ఒకే ఒక కారణంతో ముగ్గురు అమ్మాయిల్ని హత్య చేసిన ఆమె ఈ ప్రాసెస్లోనే అనుమానం ఎవరికి రాకుండా డైవర్ట్ చేయాలనే కోణంలో తన 6 ఏళ్ల పిల్లాడిని కూడా హత్య చేసినటువంటి పూనం ఏ కిల్లర్ స్టోరీ ఇది. ఇంతకీ ఆమెను హర్యానా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పూనం వయసు ఎంతో తెలుసా? 32 ఏళ్ళు. కానీ మరి ఆమెకి అదేం జబ్బో తెలీదు. ఎవరైనా తన చుట్టుపక్కల బంధువుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లేకపోతే తను వెళ్ళిన చోట ఎవరైనా తనకంటే కాస్త అందంగా ఉంటే చాలట ఆవిడికి తెలియలేని అక్కసు, అసూయ వచ్చేస్తుంది. అంతే, వాళ్ళని ఎలాగైనా చంపేయటానికి పూనం ప్లాన్ చేస్తోంది. ఇంతకీ నౌల్తాలోని ఒక వివాహ వేడుకలో 6 ఏళ్ల విధి అనే పాప మిస్ అయింది. అంతే, ఆ పాప కనిపించడం లేదు అంటూ అందరూ అన్ని ఫ్లోర్స్ వెతికితే ఫస్ట్ ఫ్లోర్లో ఒక టబ్లో, ఆ టబ్ కూడా 1 అడుగు ఎత్తు మాత్రమే ఉన్నటువంటి టబ్లో 6 ఏళ్ల పాప ఎలా చనిపోతుంది? ఇదే పోలీసులకు వచ్చిన అనుమానం. ఆ కోణంలో కేసుని కేవలం 32 గంటల్లోనే ఛేదించారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఆ పాప ఎలా వెళ్ళింది, ఆ పాపని వెంబడిస్తూ ఎవరు వెళ్ళారు అని గమనిస్తే ఈమె ఆ పాపకి పిన్ అవుతుంది. పిన్ని పూనమే ఆ పాపని హత్య చేసిందని పోలీసులు మొత్తానికి వాళ్ళ కేసులో బయటపడినటువంటి ఆధారాల ప్రకారం ఆలోచనకు వచ్చి ఆమెను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తే అంతకు ముందు కూడా ఆమె చేసిన హత్యల గురించి ఆమె పోలీసుల ఎదుట ఒప్పుకోవడంతో అంతా షాక్ అయిపోయారు. ఎందుకు ఒక మహిళ ఇంత క్రూరమైన ఆలోచనతో ఎందుకు వెళ్తుంది అంటే అది మరి జబ్బా, మరి ఇంకేమైనా మానసిక పరిస్థితో తెలియదు. కానీ ఇదొక్కటే కాదు, 2023లో కూడా తన అత్తగారింట్లో ఆడపడుచు కూతుర్ని కూడా, అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈ పిల్ల పెరిగి పెద్దయినాక నాకన్నా అందంగా ఉంటుందేమో, నాకు కాంపిటీషన్ అవుతుందేమో అనే కారణంతో అప్పుడు కూడా ఆ పాపని చంపేశాను. ఆ టైంలో అందరూ నా మీదే అనుమానపడ్డారు. అలా అనుమానపడినప్పుడు దాని డైవర్షన్ కోసం నా కొడుకును కూడా చంపాను అంటూ ఈ పూనం పోలీసుల ముందు ఒప్పుకున్న తీరు చూసినాక వారు కూడా షాక్ అయిపోయారు. మొత్తానికి హర్యానా పోలీసులు ఈ 32 ఏళ్ల పూనంను పట్టుకొని విచారించిన తర్వాత మొత్తం 4 చంపినటువంటి కిల్లర్ ఈమె అని తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో కూడా ఈ పానీపట్, సోనిపట్ ఈ జిల్లాలో ఈ 2 కేసులు కూడా జరిగినప్పుడు అవి ఇంకా ఇప్పటికీ ట్రేస్ అవుట్ కాలేదు. బట్ ఇప్పుడు ఈ నౌల్తాలో జరిగిన వివాహ వేడుకలో 6 ఏళ్ల విధి అనే పాప హత్య కేసు ఛేదించినాక ఈ పూనం స్టోరీ, కిల్లర్ స్టోరీ మొత్తం బయటపడింది. ఎంత దారుణాతి దారుణం! అసలు ఈమెకి అలాంటి ఆలోచన రావటం ఏంటి? ఒక రకంగా ఆడపడుచు కూతుర్ని గతంలో ఆమె బలి తీసుకుంటే ఆ తర్వాత ఇప్పుడు పిన్ని అంటే తన అంటే వదిన వరస అయ్యేటటువంటి ఆమె కూతుర్ని ఈమె హత్య చేసినటువంటి ఘటన. ఇక్కడ వదిన కూతురు అని అనుకోవద్దు, అటు సైడు వరసలు వేరేగా ఉంటాయి. సో హర్యానా పోలీసులు ఈ కేసుని ట్రేస్ అవుట్ చేసినాక వెలుగులోనికి వచ్చిన ఈ విషయాలు చూస్తే చిచ్చి నువ్వు మనిషివేనా అని అంతకు మించిన మాటలు ఏమైనా ఉంటే ఈమెకే వర్తిస్తాయి అన్నట్టు అనిపిస్తోంది. ఇదే ప్రాసెస్లో బంధువులు తన మీద అనుమానం పడకుండా తన బిడ్డను సైతం బలి తీసుకున్నటువంటి ఈ క్రూరమైన మహిళ గురించి మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. బయటికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల వాళ్ళ క్రూరమైన ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందంటే తీరా వీళ్ళు హత్యలు చేయడానికి ఇంత పగడ్బందీగా ప్లాన్లు చేసి వాళ్ళని మర్డర్ ప్లాన్లు చేయడానికి కొన్ని బలమైన కారణాలు ఏమైనా ఉంటున్నాయా అంటే ఇట్లాంటి కారణాలు విన్నప్పుడు ఇంకా వీళ్ళ మానసిక పరిస్థితి, ఇలాంటి వాళ్ళు ఇప్పటికే పోలీసులకి కూడా చిక్కకపోతే ఇంకెంతమందిని బలి తీసుకుంటారు? ఎందుకంటే ఈమెకు వచ్చిన కారణం ఆ అసూయ, అందం మీద తనకున్నటువంటి ఆసక్తి, తనకంటే ఇంకెవరు అందంగా ఉండకూడదు అనేటటువంటి అసూయ. సో ఇదే కాన్సెప్ట్తో ఈమె ఇంకెంతమందిని బలి తీసుకొని ఉండేదో ఎట్టకేలకు విధి అనే 6 ఏళ్ల పాప హత్య కేసు ఛేదించిన కోణంలోనే ఈమె క్రూరత్వం కూడా బయటపడింది. బట్ చాలా బాధాకరమైన విషయం, ఇట్లాంటి వాళ్ళు మన మధ్య తిరుగుతున్నప్పటికీ కూడా మనం గమనించలేని పరిస్థితి. కేవలం ఆమె ఈ హత్యలకి ఎలా ప్లాన్ చేస్తుంది అంటే నీళ్ళ ట్యాంకులు కానీ వాటర్ టబ్స్ ఏమైనా ఉంటే వాటిని ఉపయోగించి అందులో వాళ్ళని పూర్తిగా ఊపిరి ఆడకుండా ముంచేసి వాళ్ళు విలవిలలాడిపోతున్నా కూడా ఆమె కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ క్రూరమైన ఆనందం పొందాలి అనే ఒక
మాటలు రావట్లేదు చెప్పడానికి. ఇలాంటి వాళ్ళ గురించి గతంలో కూడా చాలా కేసెస్‌లో చూస్తే ఇలా పెళ్లి, హనీమూన్ పేరుతో తీసుకెళ్ళి మర్డర్ ప్లాన్‌లు చేయడం, ఇవన్నీ చూస్తేనే ఒక షాక్ అయితే ఇక్కడ అందం పేరుతో, అందం అసూయ పేరుతో ఈమె చేసినటువంటి ఈ హత్యల గురించి వింటే ఇంకా బిగ్ షాక్ అనిపిస్తోంది. ఈమెని ఎలా శిక్షించాలి అని మీరు అనుకుంటున్నారో, ఆమె గురించి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐటీ మీడియా. మీరు పార్వతీపురం మన్యం జిల్లా వెళ్తున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. ఎందుకంటే కంపల్సరిగా వెళ్ళిన తర్వాత మీరు చేతిలోని ఒక ఆయుధంతో కంపల్సరిగా తిరగాల్సిందే. ఒక పెద్ద చేతి కర్రను పట్టుకుంటే గానీ మీరు క్షేమంగా ఇంటికి రారేమో అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే ఎంతో అమాయక చూపులతో కనబడే 4 కాళ్ళ జంతువు కుక్కల నుండి చాలా మందికి ప్రాణభయం పట్టుకుంది. అసలు మనుషుల కన్నా కుక్కలే ఎక్కువగా ఉన్నాయేమో అన్నట్టుగా వాటి స్వైర విహారం కూడా జరుగుతుంది. అసలు ఇలా ఏ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటే చాలు గుంపులుగా కుక్కలన్నీ కలిపి దాడి చేసేస్తున్నాయి వచ్చిన వారి మీద. అందులో కొత్త వాళ్ళు ఇంకెవరైనా వేరే ప్రాంతం నుండి వస్తే ఇంక ఊరుకుంటాయా? అస్సలు ఊరుకోవేమో అన్నట్టు అక్కడ అవి ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఆందోళనకరంగా ఉన్నాయి. రీసెంట్గా పార్వతీపురం మన్యం జిల్లాలో కుక్కల బెడద వల్ల అనేక మంది ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. ఇంకా హృదయ విదారకర ఘటన ఏంటంటే ఒక పసిబిడ్డపై, ఇంటి వద్ద ఆడుకుంటున్న 3 ఏళ్ల పసిబిడ్డపై కుక్కలన్నీ కూడా దాడి చేయడంతో మొహం అంతా కూడా ఘాట్లు పెట్టేసి భయంకరమైన పరిస్థితిని అక్కడ క్రియేట్ చేశాయి ఈ శునకాలన్నీ కూడా. వెంటనే ఆ బాలుని యొక్క తల్లి అప్రమత్తమే అక్కడికి వచ్చి కుక్కలన్నీ కూడా చెదరగొట్టి వెంటనే కొడుకుని ఆసుపత్రికి తీసుకువెళ్ళి గుండెలు పగిలేలా రోధించింది. అయ్యో నా కొడుకు కన్నేమైంది, కాలేమైంది, ఈ కుక్కలు ఒక్క నిమిషం కానీ నేను ఆలస్యం చేసినట్టయితే నా బిడ్డని ఈడ్చుకొని ఎటు పీక్కుపోనో, అయ్యో దేవుడా నాకెందుకు ఇంత కష్టం వచ్చింది అంటూ కూడా గుండెలు పగిలేలా రోధించింది ఆ తల్లి. అంతేకాదు పొద్దున్న అయ్యేసరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు గుంపులుగా వెళ్తుంటుంటారు. అదేవిధంగా ఏదైనా కొనుక్కొని తినడం కూడా పిల్లలకు అలవాటు. ఆ తినే క్రమంలో ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళే కుక్కలన్నీ కూడా మూకుముడుగా వచ్చి ఆ పిల్లల మీద దాడి చేస్తున్నాయి. ముక్కలు పీకేస్తున్నాయి. స్కూల్కి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు పోనీ స్కూల్కి వెళ్ళే పిల్లల చేతిలో ఏదో తినబండారాలు ఏవో ఉంటాయి కాబట్టి వాటి మీదకి ఎగబడిందన్న ఒక అర్థం. కానీ డ్యూటీలు మిగుంచుకొని వచ్చే పెద్దలు, అదేవిధంగా ముసలి వాళ్ళు చేతిలో కర్ర ఉన్నప్పుడు కూడా 4-5 కుక్కలు రౌండప్ చేసేసి దాడి చేసేసి కరిచేసి వెళ్ళిపోతున్నాయి. లబోదిబోం అనుకుంటూ మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్ళి చికిత్సను చేయించుకుంటున్నారు. ఎంత చికిత్స చేయించుకున్నా కుక్క కాటు అనేసరికి కూడా వారికి ఒక మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, అమ్మో ర్యాబిస్ వ్యాధి ఏమైనా వస్తుందేమో, అసలు ఫుడ్ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయేమో, అమ్మో బయటికి ఇంకెందుకు వెళ్ళడం అంటూ కూడా పనులన్నీ వాయిదా వేసుకొని మొత్తం అందరూ ఒక 10 మంది కలిసి వెళ్తేనే అందరం బయటికి వెళ్దామని నిశ్చయించుకుంటున్న పరిస్థితి. ఇందులో మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ర్యాబిస్ వ్యాధి లక్షణాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్క పేషెంట్ కూడా లేకపోయినప్పటికీ కుక్క కాటు కారణంగా గడిచిన 3 ఏళ్లలో అంటే 3 సంవత్సరాలుగా 12,800 పైచిలుకు మంది కుక్క కాటుకి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారంట. ఇదంతా కూడా చేసే విషయమే కదా. సుప్రీంకోర్టు ఎంత గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడా కుక్కలకి అన్నం పెట్టొద్దు, వాటి వల్ల ప్రమాదం వాటిల్లుతుందని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా చాలా మంది వీటితో మనకి ఎందుకు తగు, మనం మంచికి వెళ్ళినా చెడే వస్తుంది అనేటట్టు చాలా మంది వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది అటు పోయేటప్పుడు అవి జాలుగా చూసేసరికి వాటికి ఎవరు అన్నం పెడతారని చేతిలో ఉన్నది ఏదో ఒకటి పెడుతుంటారు. కొంతమంది మనుషులు అలానే ఉంటారు, కొంతమంది మనుషులు. కానీ అక్కడ కుక్కలు మాత్రం ఎవరైనా ఒకటే టార్గెట్, వచ్చారా అందరం కలిపి దాడి చేసేసి మొక్క పీక్కొని వెళ్ళిపోవాలి అంతే. అంటే విశ్వాసం ఉన్న కుక్కలు కూడా అంతరించిపోతున్నాయేమో అనేలా ఒక క్వశ్చన్ మార్క్ ని అక్కడ ఉన్న శునకాలు కూడా రైజ్ చేస్తున్నాయి. ఏదైతేనే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది వెళ్ళినా ప్రతి గ్రామంలో కూడా మనుషుల కన్నా కుక్కలే ఎక్కువగా ఉన్నాయేమో అనేంతగా గుంపులుగా ఉంటున్నాయి. వాటికి ఎన్ని శస్త్రచికిత్సలు చేసినప్పుడు కూడా అసలు ఎలా పుట్టుకొచ్చేస్తున్నాయి, కొత్త కుక్కలు వస్తున్నాయి, అవి ఎక్కడి నుండి వస్తున్నాయి కూడా మాకు తెలియని పరిస్థితి ఉందని గ్రామస్తులందరూ కూడా అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఆందోళన చెందుతున్నారు. సో ఏదైనప్పటికీ కుక్క కాటు కారణంగా రీసెంట్గా చాలా మరణాలు కూడా సంభవించాయి. అందరూ కూడా ఎలర్ట్గా ఉంటున్నారు. కుక్క కరిచిన వెంటనే కంపల్సరిగా ఆసుపత్రికి వెళ్ళాలి, ర్యాబిస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి, వైద్యులు సూచించిన
సలహాలు అన్నీ కూడా పాటిస్తే మరణం తప్పుతుంది. లేదంటే వైద్యం కానీ చేయించుకోకపోతే కంపల్సరిగా నాటు వైద్యాన్ని కానీ మనం ఆశ్రయించినట్టయితే కుక్క కాటుకి మరణం తప్పదు. ర్యాబీస్ వ్యాధి లక్షణాలతో చాలా మందికి అవేర్నెస్ ఉన్నప్పుడు కూడా ఈ కుక్కల్ని ప్రభుత్వ అధికారులు నియంత్రించినట్టయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా తగ్గుతాయి. అసలు ఓ పులుకో సింహానికో ఎంత భయపడతామో ఇప్పుడు కుక్కలకు అంత భయపడుతున్నాము. అసలు బయటికి రాలేకపోతున్నాము. తలుపు తీయాలంటే భయం వేస్తుంది. అందులో సాయంత్రం అయ్యేసరికి తొందరగా లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎవరి పనుల మీద వాళ్ళు తలుపులు వేసుకుని లోపల ఉంటున్నారు. ఒక్కరు కానీ సింగిల్గా వెళ్ళారంటే కంపల్సరిగా కుక్కలు దాడి చేస్తున్నాయి. బయటికి వెళ్ళాలంటే ఎంత పెద్ద కర్రలు పట్టుకు వెళ్ళినా, ఎలాంటి పరికరాలు పట్టుకెళ్ళినా క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తామనే నమ్మకం అయితే లేదు. అధికారులు మా యందు దయతలచండి అంటూ కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో మొరపెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో వ్యూయర్స్ చూసిన తర్వాత అక్కడ మనం విజువల్లో చూడొచ్చు. అసలు కుక్క దాడి చేసిన తర్వాత అసలు ఎంతమంది క్షతగాతులు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు, ఎంత దారుణంగా వారి మీద ఈ డాగ్స్ అనేవి అటాక్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం.